తిరుపతి జిల్లా చంద్రగిరి మండల వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు అజయ్ కుమార్ కుటుంబంపై టీడీపీ నేతలు దాడికి దిగారు. వైసీపీలో తాను యాక్టివ్గా ఉన్నానని లేనిపోని ఆరోపణలు చేస్తూ తనపై తన భార్య పిల్లలపై దాడి చేశారని అజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తనను తన భార్య పిల్లలను చంపాలని చూశారంటూ అజయ్ కుమార్ ఆరోపించారు. డయల్ 100కు ఫోన్ చేసినా స్పందించలేదని వాపోయారు. తనకు ఇప్పటికీ న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని భార్య పిల్లలతో కలిసి అంబేద్కర్ విగ్రహం దగ్గర బైఠాయించి నిరసన చేపట్టారు. ఈరోజు ఈ చంద్రగిరిలో జరుగుతున్న అన్యాయం, నేను మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు అజయ్ కుమార్ నా పేరు. నేను పార్టీ కోసం తిరుగుతున్నానని ఒక ఉద్దేశం నెపంతో ఈరోజు ఉన్న ఈ మండలంలో ఉన్న నాయకులు నా మీద కచ్చి కట్టి నా భార్యని ఒక 3 రోజులుగా మమ్మల్ని మా ఇంటి మీద వాళ్ళు కన్నేసి ఈరోజు వాళ్ళు మా ఇంటి మీద తెల్లవారి నుంచి అనేక రకాల డబ్బుల మీద అది సొట్టు పెట్టి ఇది సొట్టు పెట్టి వాళ్ళు రంపులకు వస్తా ఈరోజు మా అమ్మ మా నాన్నని మా భార్యని నన్ను మా కుటుంబాన్ని మొత్తం కూడా మిరపుడు కొట్టి దాడి చేసి 20-30 మంది దాడి చేసి మా కుటుంబం మీద ఈ మాదిరి చేశారు. ఎవరైనా ఉందా ఈ అరాచక పాలన? ఎక్కడైనా ఉందా? ఈ ప్రభుత్వంలో ఈ విధంగా అందరినీ ఈ విధంగా చేస్తారా? మంచి కోసం పనిచేసే వాళ్ళని ఈ విధంగా చేస్తారా? గతంలో ఎన్ని మంచి కార్యక్రమాలు చేశాను, నేను ఎంతమందికి సేవ చేశా. ఈరోజు నా కుటుంబాన్ని ఈ విధంగా కొట్టడం కానీ మిరపకి చల్లడం కళ్ళల్లో ఇంకా మా అమ్మ మా ఇంటికాడ మా అమ్మ మా నాన్న వాళ్ళందరినీ కొడుతున్నారు. 100కి ఫోన్ చేస్తే కూడా పట్టించుకొని ప్రభుత్వం ఇప్పుడు 100కి ఫోన్ చేసినాం. నిన్న ఇదే అంశానికి సంబంధించి తిరుపతి నుంచి మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. చరణ్, అసలు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గానికి పనబాకం మండలానికి చెందిన గతంలో వైసీపీ నాయకుల్లో అత్యంత యాక్టివ్ గా ఉన్నటువంటి అజయ్ కుమార్ అనే వ్యక్తి పైన గత రాత్రి దాడి జరిగింది. అయితే గత 2-3 రోజులుగా అతని పైన దాడి చేస్తామని చెప్పి కొంతమంది అతన్ని బెదిరిస్తున్నట్లు అజయ్ కుమార్ ఇది వరకు ఒక వీడియోలో అయితే మాట్లాడుతూ తెలిసిన పరిస్థితి నెలకొంది. ఇవాళ ఉదయం ఎవరైతే అజయ్ కుమార్ ఇంటి దగ్గర ఉన్న సమయంలో అతనిపైకి కొంతమంది తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు దాడి చేస్తున్న సమయంలో ఎవరైతే అజయ్ కుమార్ ఉన్నారో తన భార్య అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమె పైన కూడా విశేషరహితంగా దాడి చేసి బట్టలు చింటారని చెప్పి వాపోతున్నారు. అదే విషయాన్ని డయల్ 100 కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసిన పోలీసులు సరిగా స్పందించకపోవడంతో అతను పోలీస్ స్టేషన్ ముందరకు వచ్చి కంప్లైంట్ చేసే ప్రయత్నం చేశారు. అక్కడ ఎవరు పట్టించుకోవడంతో ఏదైతే చంద్రగిరి క్లాక్ టవర్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. ఎవరైతే అజయ్ కుమార్ వైసీపీ పార్టీలో ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఉంటున్నాడు. ఇతను ఇటీవల కాలంలో వైసీపీలో అత్యంత ఎక్కువ అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడము, ఏదైతే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతో తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది నాయకులు అతనిపై దాడి చేశారని చెప్పి అజయ్ కుమార్ చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇవాళ ఉదయం తనపైన దాడి చేయడంతో అయితే అక్కడి నుంచి చంద్రగిరికి చేరుకొని చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి వెంటనే చంద్రగిరి క్లాక్ టవర్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర బైఠాయించి నిరసన తెలిపారు. స్వప్నిక.